ఎంతో దాసులు ఖర్చు పెట్టి తీసుకొచ్చారు. కృతజ్ఞతలు చెల్లిస్తారు. వాళ్ళ పిల్లవాడిని వేసినప్పుడు హాయిగా నిద్రపోయి ఆడుకొని సంతోషంగా నిద్రపోవడానికి సదస్సుగా అనేక మంది ఆహ్వానించుకోవడంలో చక్కటి వర్తమానం కూడా రాసుకోవాలని సౌలు పౌరుగా మార్చిన పరిచయంలో నమ్మకమైన వారు అటు రీతిగా ప్రభు మరి వాసులు కూడా సేవకులు వాళ్ళందరికీ దైవ సేవకుని బంధువులను సంఘాన్ని అనేకులను ఆహ్వానించుకున్నారు. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామమున ముందుగా పాస్టర్ డేవిడ్ గారి యొక్క మనవుడికి ప్రత్యేక వందనాలండి. ఆయన ప్రత్యేకంగా మనకు పిలవరుగా ఏమండి. ఇంకో విషయం అంటే చిలకా వాళ్ళు ఇప్పుడు ఏమనుకోవాలండి, చిలకా వాళ్ళు ఇక్కడంతా నాకు తెలుసు చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే మా అమ్మాయి కూడా చిలక వాళ్ళ అమ్మాయి, మా చెల్లెలు చిలక వాళ్ళకి, మా అక్కయ్య చిలక వాళ్ళకి అందరికీ ఇచ్చాము. కనుక వారు సామాన్యులు హాయిగా చెప్తున్నాడు. నేను ఇప్పుడు ఫోన్ చేస్తే చెట్టు పైన ఉన్నావా, చెట్టు మధ్యలో ఉన్నావా, చెట్టు కింద ఉన్నావా, దేవుడి గారు ఫోన్ చేస్తే చాలా మంచిది. మరి వారికి మనవడు పుట్టడము చాలా ఆశీర్వాదకరము. దేవుడు వారి యొక్క కుమార్తెను అలాగే అల్లుడిని ప్రేమించి చక్కని మగ సంతానాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం చూద్దామా. హల్లెలూయా. అయితే నాకు రిక్వెస్ట్ ఏంటంటే ఆ బిడ్డను ఆ తల్లిదండ్రులు లేక ప్రాంతీయ కూడా ఎక్కడ పెంచాలంటే ప్రభు యొక్క సన్నిధిలో పెంచాలి. ఎక్కడ పెంచాలండి? బైబిల్లో ఎఫెసీ పత్రిక 6:4 ఏమంటుందంటే, తండ్రులారా లేక తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం లేపక వారి యొక్క ప్రభు యొక్క శిక్షణను బోధలో పెంచాలి. శిక్ష అంటే శిక్షణ అండి, ఇంకా సర్వక్కర్లే కానీ. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24